4 టీ20ల సిరీస్ ఆఖరి అంకానికి చేరింది. నేడు వాండరర్స్ మైదానంలో భారత్, దక్షిణాఫ్రికాల మధ్య చివరిదైన 4వ మ్యాచ్ జరగనుంది. 2-1 ఆధిక్యంలో ఉన్న టీమిండియాకు సిరీస్ దక్కాలంటే మరో విజయం చాలు. బ్యాటింగ్ పూర్తి స్థాయిలో పటిష్టంగా కనిపించకపోయినా బౌలర్లు మాత్రం అండగా నిలుస్తున్నారు. అటు ఆతిథ్య జట్టు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మ్యాచ్ను చేజారనీయకూడదనే కసితో ఉంది. 3వ టీ20లో విజయానికి చేరువుగా వచ్చినా ఫలితం సాధించలేకపోయింది. దీంతో నేటి మ్యాచ్లో నెగ్గి సిరీస్ను సమం చేయాలన్న ఆలోచనలో ఉంది. మరోవైపు వాండరర్స్లో భారత్కు మెరుగైన రికార్డే ఉంది. ఇక్కడే తొలి టీ20 వరల్డ్ కప్ గెలవడంతో పాటు ఈ ఫార్మాట్లో సూర్య తన చివరి శతకాన్ని కూడా ఇక్కడే సాధించాడు. ఫినిషర్ రింకు సింగ్ ఆట తీరుపై జట్టు ఆందోళనలో ఉంది. ఐపీఎల్లో సంచలన ఆట తీరుతో టీమిండియాలో చోటు దక్కించుకున్న తను కొంతకాలంగా పేలవ ఫామ్తో ఇబ్బంది పడుతున్నాడు. ఈ సిరీస్లో 3 మ్యాచ్ల్లో కలిపి 28 పరుగులే సాధించాడు. ఆత్మవిశ్వాసం లోపించటంతో సెంచూరియన్లో వేగంగా ఆడాలని చూసినా బంతిని సరిగ్గా కనెక్ట్ చేయలేకపోయాడు. 6-7 నెంబర్లో బ్యాటింగ్కు దిగడం కూడా అతడి బ్యాటింగ్పై ప్రభావం చూపిస్తోంది. రింకు ఉత్తమ ఇన్నింగ్స్ అన్నీ 5 నెంబర్లో ఆడినప్పుడే వచ్చాయి. క్రీజ్లో నిలదొక్కునేందుకు కాస్త సమయం చిక్కితే ఫామ్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇందుకు బ్యాటింగ్ ఆర్డర్లో హార్దిక్ కన్నా ముందుగా పంపితే ఫలితం ఉంటుందేమో. ఇక ఓపెనర్ శాంసన్ 2 వరుస డకౌట్లతో నిరాశపరిచిన అభిషేక్ బ్యాట్ జులిపించడం సానుకూలాంశం. వన్డౌన్లో దిగిన తిలక్ వర్మ శతకంతో అదరకొట్టాడు. నేటి మ్యాచ్లో ఈ ముగ్గురు చెలరేగితే మరోసారి భారీ స్కోరు ఖాయమే. కెప్టెన్ సూర్యకుమార్ మాత్రం బ్యాట్ జులిపించాల్సి ఉంది. బౌలింగ్ విభాగం పటిష్టంగా కనిపిస్తోంది. అయితే ఈ మ్యాచ్లోనైనా పేసర్లు వైశాఖ్, యష్లలో ఒకరికి అవకాశం దక్కుతుందా అనేది వేచి చూడాల్సిందే. చివరి 2 టీ20 ఆతిథ్య జట్టు ప్రదర్శన మెరుగ్గానే ఉంది. 2వ టీ20లో సఫారీ బౌలర్లు తేలిపోయినా బ్యాటర్లు మాత్రం భారత్ను కాసేపు భయపెట్టారు. విఫలమవుతున్న క్లాసెన్ తన బ్యాట్ పవర్ ఏంటో చాటుకున్నాడు. అలాగే జాన్సన్ అనూహ్య బ్యాటింగ్తో దాదాపు గెలుపు దిశగా మ్యాచ్ను తీసుకెళ్లాడు. మిల్లర్ ఒక్కడే స్థాయికి తగ్గట్టుగా ఆడటం లేదు. బౌలింగ్లో స్పిన్నర్ కేశవ్ అండగా నిలుస్తుండగా పేసర్లు కొట్టి సిమిలాన్ దారుణంగా పరుగులిచ్చుకున్నారు. జాన్సన్ మాత్రం పొదుపుగా బౌలింగ్ చేయగలిగాడు. నేటి మ్యాచ్ జట్టుకు అత్యంత కీలకం కావడంతో అన్ని విభాగాల్లోనూ చెలరేగితేనే భారత్ను ఓడించి సిరీస్ను సమం చేసే అవకాశం ఉంటుంది.